సీఎం అయితే ఏపీలో ఫస్ట్ ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తారండి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏపీని ఫాలో చేస్తాను. ఫాలో బై ఇండియా. నెక్స్ట్ పోయి ఇతర దేశాలతో గొడవలు అవుతున్నాయి, అవి మనకి పనికొచ్చినవి కావు. కొంచెం అర్థం చేసుకోవాలి. డంప్ ఉన్నాడు కదా, అమెరికాలో డంప్, ఆడు కొంచెం ఎక్స్ట్రా చేస్తుండే, అది కొంచెం తగ్గించుకుంటే బెటరే, మొత్తం సాల్వ్ అయిపోద్ది. యాక్చువల్ మా లాంటి వాళ్ళు గ్యాస్ అవన్నీ రావట్లేదు, గ్యాస్ రావట్లేదు, ఈ పెట్రోల్ కూడా ఆపేశారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇవన్నిటికి కారణం డంప్ మాట్లాడదా అంటే ఒకసారి 10 రోజులు అంటాడు, ఒకసారి 20 రోజులు అంటాడు, ఒకసారి వారంలో అయిపోద్ది అంటాడు. యుద్ధం మళ్ళీ సాధిస్తాం అంటారు. యుద్ధం అంటే ఏంటి? ఒకడు గెలిచేది యుద్ధం, గెలిపించేది యుద్ధం కాదు. గెలిచినోడే యుద్ధం. ఆడు గెలగలడా? అలా కూర్చొని మాట్లాడుతాడు. ఆడు యుద్ధం వల్ల మేము మాడిపోతున్నాం. నేను లేబర్, ఒకరోజు కూలి పని చేసుకుంటే నాకు రూపాయి వస్తుంది. ఆ రూపాయితో నేను కుటుంబాన్ని బతికించాలి. కానీ ఆ బతకాలంటే ఇప్పుడు గ్యాస్ డబ్బులు ఎక్కువైపోయాయి, గ్యాస్ కూడా రావట్లేదు. ఇంట్లో బండి వేసుకొని పెట్రోల్కి వెళ్ళాలంటే అది కూడా అవ్వట్లేదు. ఏం చేయాలి? ఆ టమ్ముని తిట్టాలి నిజంగా అనకూడదు. కానీ అంటే లేనిపోయిన యుద్ధాలకు వెళ్ళే కన్నా సర్దుకోమని చెప్పారు మన ఇండియా వాళ్ళు. సర్దుకోవచ్చు కదా ఒక్కసారి. మన ఇండియాలో సపోర్ట్ లేకపోయినా సరే సర్దుకోమని చెప్పారు. ఎందువల్ల? మన దేశం బాగుపడాలని అర్థం చేసుకొని అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఏపీ బాగుండాలి అనుకుంటే మన ప్రధాని మోడీ గారు శుభ్రంగా ఇప్పటిదాకా బాగానే చూసుకున్నారు. అంటే ఆయన కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. కొన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వం ఎలా ఉంది, ఏ రకంగా నడుస్తుంది అంటే డిప్యూటీ సీఎం గారు బాగానే ప్రభుత్వం పాలిస్తున్నారు. మన సీఎం గారు కూడా మ్యాక్సిమం పర్లేదు. అలాగని చెప్పి మాజీ సీఎం కూడా తక్కువ అంచలేదండి, తప్పు, ఆయనకి మాట్లాడకూడదు. అయితే కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే దేశాలు గొడవలు ఆడుకోవడం వల్ల మన దేశం నీళ్ళకి గుడ్డకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఒక్క క్షణంలో. అది కొంచెం ఆలోచించండి. మొత్తానికి మోడీ గారు మీకే చెప్తున్నాను, మోడీ గారు మీకే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించి ఒకసారి మాట్లాడండి ప్లీజ్. మా బతుకులు బాగుంటాయి, కడుపులు తింటాం, గ్యాస్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది, బాగుంటుంది సార్ నిజంగా. జై హింద్.